గోంగూరలో ఏముంటుంది, మనం బంతిపూలు ఉంటుంది, బంతిపూల్లో మాలిబ్డినం ఉంది, దాంట్లో ఆవు మూత్రంలో పడేసేయండి, మనకి చెట్లకి మనకి మైక్రో న్యూట్రియంట్గా చెట్లకి ఇవ్వాలి, ఆ మాలిబ్డినం సమకూరుతుంది. జిల్లేడు చెట్టు ఉంది, జిల్లేడు ఆకుల్ని తీసుకెళ్ళి బోరాన్లో అది చాలా బోరాన్లో చాలా ఎక్కువ ఉంది. బోరాన్ మన మైక్రో న్యూట్రియంట్ టమాటోలకి వీటికి షేప్ రావడానికి గట్టిగా ఉండడానికి ఇస్తాం. ఆవు మూత్రంలో పడేయండి. ఇంకొకటి మన పూర్వీకులు చెప్పింది చాలా ముఖ్యమైన విషయం, జిల్లేడు చెట్టుని సంక్రాంతి అప్పుడు పొలంలో చల్లేమన్నారు ఆకులన్నీ తీసి. మీరు పాతకాలం బుక్ వృక్షాయుర్వేదం చదివితే ఎందుకు చల్లారనే తెలీదు, కానీ దాన్ని మనం ఇది ఎలా ఈరోజు కాలానుగుణ టెక్నాలజీని మనం ఉన్న వార్తల్ని ఎలా మారిపోతా ఉందంటే అండి, ఎగ్జాక్ట్గా మనకి తెలియదు ఎందుకు జిల్లేడు అప్పుడు చల్లమన్నారు, పర్టికులర్గా సంక్రాంతి అప్పుడు ఎందుకు చల్లమన్నారు అనేది తెలియదు. అంటే కొన్ని చెట్లకి కొన్ని పీక్ యాక్టివిటీ కొంతకాలంలోనే ఉంటుంది. ఇప్పుడు అమావాస్య అప్పుడు ఒక యాక్టివిటీ ఉంటుంది, పౌర్ణమి అలా ఉంటుంది. జిల్లేడుకు బహుశా సంక్రాంతి అప్పుడు పీక్ యాక్టివిటీ ఉండొచ్చు. అది తీసి చల్లేసినప్పుడు మీకు సంవత్సరానికి కావాల్సిన బోరాన్ అంతా కూడా పొలంలో మీకు సమకూరిపోతుంది. దీనికి తోడు మీకు రెగ్యులర్గా జీవామృతం ఇస్తే మనం రోజు అన్నం తిన్నట్టు, మనం రోజు పాలు తాగినట్టు న్యూట్రిషన్ అన్నీ కలిసి వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఏం చేస్తాం, చాలా మంది ఇంకెవరు చెప్పారు, సంక్రాంతి వచ్చింది జిల్లేడు కొమ్మలు తీసుకెళ్ళి నీ ఇంట్లో పైన పెట్టుకో చాలా మంచిది అన్నాడు. దానికి దీనికి సంబంధం లేదు. మనం ఎలా అడాప్ట్ అయిపోయామో చూడండి. జిల్లేడు చెట్లు, ఆ జిల్లేడిని తీసుకెళ్ళి మన ఇంటి కొమ్మ మీద పెట్టుకోవడం, ఇంటి దీని మీద, అది కాదు. అంటే కన్వీనియన్స్ ఇలా మారిపోతాం అంది. తులసి చెట్టు, తులసి ఆకు రోజు ఒక నోట్లో వేసుకోమన్నారు, చాలా మంచిది లంగ్స్ అన్నిటికీ. మనం పెద్ద ఇంటి ముందు పెద్ద తులసి కోట కట్టిస్తాం, ఎవరు పెద్ద కోట కట్టించారు అనేది కాంపిటీషన్, ఎంత గ్రాండ్గా పెట్టారు అనేది కాంపిటీషన్. కానీ తులసి ఆకు తీసి ఒకటి నోట్లో వేసుకోవడానికి చాలా పూజలు చేసేస్తున్నాం, ఒకటి నోట్లో వేసుకోవడం. అంటే మన పూర్వీకులు ఇచ్చిన నాలెడ్జ్ని కాలానుగుణంగా ఇలా మారిపోతామని. ఇటువంటి నాలెడ్జ్ అన్ని షేర్ చేసుకోవాలి. కానీ వీటన్నిటికీ బేసిక్గా చెప్పింది సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు, గురుగారు చెప్పినట్టు జీవామృతం. ఆ జీవామృతాన్ని రెగ్యులర్గా ఇస్తే ఆ పోషక విలువలన్నింటినీ భూమిలోంచి మైక్రోబ్స్ అన్నీ మైక్రోబ్స్ చెట్లకి ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం ఖర్చు లేని వ్యవసాయం చేసిన రోజు, ఎంత దిగుబడి చేసామని కాదు, ఎంత ఖర్చు లేకుండా వ్యవసాయం చేసేదాం అనేది ఇంపార్టెంట్. ఇది ఆ ఖర్చు లేని వ్యవసాయం అనేది సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు, గురువు గారు చెప్పినట్టు, ఈ ఆవు పేడ, ఆవు మొత్తం దీంతోటే సాధ్యం అవుతుంది. మీరు ఖర్చు లేని చేసినప్పుడు మీరు ₹1,00,000 సంపాదించారా, 50,000 సంపాదించినా మీకే మిగులుతుంది. మీరు పెస్టిసైడ్స్ అన్నీ వేసి ₹1,00,000 అక్కడ 80,000-90,000 దీనికే ఖర్చు అయినప్పుడు యూరియాకి వెళ్ళి లైన్లో నిలబడాలి. దానికి ఏదో యాప్ తయారు చేశారు, ఎందుకు అవన్నీ? మీకు ఆవు పేడ, ఆవు మూత్రం ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు దానికి యాప్ ఎందుకు, దానికి లైన్లో నిలబడడం ఎందుకు? దానికైతే మనం ఒక రోజు చేస్తాం, 4-5 రోజులు వెళ్ళి లైన్లో నిలబడతాం. ఈ ఆవు పేడ తీసుకుని, ఆవు మూత్రం తీసుకుని జీవామృతం చేయడానికి అబ్బా ఈరోజు ఇలా చేస్తామండి, ఆవు పేడ ముట్టుకోవాలండి అంటున్నాం. ఖర్చు లేని వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలి. ఆ వ్యవసాయం చేసిన రోజే మనం రైతులకి సహాయపడగలం, ఒక దిక్సూచిగా చూపించగలుగుతాము. అంతేగాని ఇవన్నీ చేశాక ఇప్పుడు ఈ 6 నెలల్లో మేము చేసింది చూపిస్తాము, మీకు లెక్కలన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఈరోజు చేయండి. ఈ రోజు నుంచి కూడా మీరు ఈ గ్రూప్లో ఉంటే, మా వంశీ ఉన్నారు, వంశీ వైష్ణవి, వాళ్ళు ఎవ్రీ మంత్ దీని మీద ఈ 2 గ్రూపులు నిన్న క్రియేట్ చేసిన దాని మీద ఈ రోజు నుంచి సార్ ఎవ్రీ మంత్ మాకు ఎంత ఖర్చు అయింది అనేది మీకు చెప్తా ఉంటాం. ఈ రోజు లెక్క పెట్టుకోండి. మన 6 నెలలు నాకు పసుపు ఇవన్నీ తీసేసి ఆకుకూరలు నుంచి నాకు 45 డేస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నేను ఎంత ఖర్చు పెడుతున్నానో, ఎంత ఇన్కమ్ చేస్తున్నానో మీకు ప్రతి నెల మీకు చూపిస్తూ ఉంటాము. మీరు చూడండి. నేను పసుపు తీసాక అప్పుడు అంటే మళ్ళీ 6 నెలల తర్వాత ఇది రివ్యూ చేసుకుందాం. మీరే నమ్మండి, ఇది మీరే డిసైడ్ చేయండి. ఇది నిజంగా చేయగలమా లేదా అనేది, ఇది కరెక్టా కాదా అనేది మీరు నిర్ణయించుకోండి. సో ఈ గ్రూప్లో ఉంటే, ఈ గ్రూప్లో ఈ వంశీ వైష్ణవి ఎవ్రీ మంత్ మాకు ఎంత ఖర్చు అయింది, ఎంత రాబడి వచ్చింది ఇది చూపిస్తాం. ఈవెన్ మేము జీవామృతం అది చేసుకోవడానికి కూడా మనం పేడ తీస్తున్నాము, దానికి కూడా ఖర్చులు రాసుకుంటున్నాం. అది మన ఇంటి పని, దానికి కూడా. కానీ మీరు డైరెక్ట్గా చేసుకోగలిగితేనే దీంట్లో వస్తుంది. నేను హైదరాబాద్లో కూర్చుని నేను ఎవ్రీ 15 రోజులకి నాకు ఉన్నారు అది అంటే అయ్యేది కాదు. తర్వాత అలా చేసి చెట్లని జాగ్రత్తగా పెంచాలి. ఎంత పెంచాలి, మనం మునగ వచ్చిందంటే మునగ ఎంత రావాలి, పక్క దీనికి ఒక డాన్సింగ్ షేడ్ లాగా ఏర్పడి నాకు ఈ ఎండలో కూడా మనం ఆకుకూరలు పండించాలి. ఇంత ఎండాకాలం అండి మనం కొత్తిమీర తినలేం, పుదీనా తినలేమంటే కాదు, కావాలి మనకి. సో దాన్ని మనం మునగ ఎందుకు వేస్తున్నాము, అరటి ఎందుకు వేస్తున్నాము, పెద్ద చెట్ల నీడ మీద ఏం పండించగలము, మరీ పెద్దదైతే ప్రూనింగ్ చేసి దాని నీడలో ఏం చేయగలము,
ఈ కూరగాయల ఆకులు ఇవన్నీ ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇప్పుడు టమాటో వేశాను, టమాటో అయిపోతుందంటే ఓ 3 నెలలకు 4 నెలలకు అయిపోతుంది, దాన్ని 20 రోజుల ముందే ప్లాన్ చేసుకోండి. ఒక్క ఇంచు స్థలం వదలొద్దు, ఎకరంలో ఇంచు స్థలం వదలొద్దు, కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఆ మెయింటైన్ చేసి ఇంచు స్థలం వదలకుండా చేసిన రోజే దీన్ని ఆ ప్లానింగ్ చేసుకుంది దీని మీద ఫుల్ స్కేల్గా చేసుకుంటేనే ఇది మన బాధ్యత. మీ జాబ్స్లో చేసినంత కృషి, ఆ పట్టుదల, లేకపోతే ఆడి ఉద్యోగం తీసేస్తాడని చేసిన ఆ భయంతో చేసేది మీ సొంతగా ఈ ఎకరం 2 ఎకరాల్లో చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవ్వగలుగుతాము. మీరు ఈ ప్లానింగ్ అయితే మీరు చేయండి. నేను చెప్తాను 6 మంత్స్ తర్వాత ఈ 2 గ్రూప్స్కి మీరే రివ్యూ చేద్దాము. గురువుగారు మీకు లెక్కలన్నీ చెప్తాము, మీరు రివ్యూ చేసి మీరే కరెక్టో కాదో చూద్దరు కానీ. సో మధ్యాహ్నం ఈ 5 లేయర్ ఎలా ఉంటుందని వంశీ వైష్ణవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మేము చేసిన ఈ డిసెంబర్లో పెట్టిన దీనికి మీరు వెళ్ళి చూసి వచ్చి మీరు ఎలా ఉంది అని మీకు ఒక నిర్ణయం వచ్చాక మనం ఏమేమి పంటలు చేసామో ఎలా చేసామని చూపిస్తాము. చూసి వచ్చి భోజనం తర్వాత మళ్ళీ మీటింగ్ అయ్యి ఈవినింగ్ మనం వెళ్ళి మీరే ప్లాంటేషన్ చేద్దరు కానీ అప్పుడు ఏమేమి పెట్టాలి, ఏమేమి చేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.